కుక్కల్ని పెంచుకునే వాళ్ళందరూ ట్యాక్స్లను పే చేయండి. ఇప్పుడు ఇంటి పన్ను ఎలా కడుతున్నామో అలాగే రోడ్ ట్యాక్స్ అంటూ ఎలా పే చేస్తున్నామో అదే విధంగా కుక్కల్ని పెంచుకుంటునే వాళ్ళు కూడా ట్యాక్స్లను పే చేయండి. ఇప్పుడు వినిపిస్తున్న వివాదాలు కూడా ఇవే. అసలు ఇలాంటి రూల్ నిజంగా వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఎందుకనే వస్తుంది? అసలు విషయాన్ని తెలుసుకుందాం. ఢిల్లీలో కుక్కల్ని తరలించాలి అంటూ వచ్చిన హైకోర్టు డిమాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా మంది రోడ్ల మీదకు వచ్చి మరి ధర్నాలు చేస్తున్నారు. ఈ జంతు ప్రేమికులందరూ కూడాను రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి అవి మూగ జీవాలు, మోరల్స్ అంటూ మాట్లాడుతున్నారే, వాళ్ళందరి గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. అండ్ నా పేరు పద్మావతి. నా వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. ఎందుకంటే నా వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత అసలు ఏం చెప్పాలనుకుంటున్నానో మీకే అర్థమవుతుంది. ఇక పాయింట్ లోకి వెళ్ళిపోదాం. రీసెంట్ గా సదా గారు ఏడుస్తూ ఓ వీడియోని అప్లోడ్ చేశారు. అయితే మూగ జీవాల్ని ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ఏడుస్తూ చెప్పారు. మరి మూగ జీవాల గురించి ఈ రోజు మూగ జీవాలకి అన్యాయం జరుగుతుంది అని ఏడుస్తూ మాట్లాడిన మీరు, మరి అదే కుక్కలు గతంలో చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఎందుకు కుక్కల చేతుల్లో బలవుతున్నారో కూడా తెలియకన్నా వాళ్ళని కరిచి చంపినప్పుడు అప్పుడేం చేశారు? అప్పుడు రాలేదా మీకు? అంతేకాదు సెలబ్రిటీస్ కూడా ఇప్పుడు బయటకు వచ్చి జంతు ప్రేమికులు మనం మాట్లాడుతున్నారే, మరి అవే జంతువులు రాబందుల్లా మనుషుల మీద పడి పీక్కు తింటున్నప్పుడు ఏం చేశారు? ఇప్పుడు పక్కన కుక్కల వల్ల వ్యాధులు వచ్చి వాటికి ఇంజెక్షన్స్ చేయించుకోలేక చాలా మంది మరణాల వరకు కూడా వెళ్తున్నారు. ఓ పక్కన ర్యాబిస్ వ్యాధి కూడా మనుషుల్ని పీక్కు తింటుంది. ఇప్పటికే మనం చూసాం, కొంతమంది పిల్లలు ఆ కుక్కలు కరిచిన తర్వాత వాళ్ళు కూడా కుక్కలని బిహేవియర్ చేస్తూ వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. మరి కుక్కల నుంచి ఇంత ప్రాణ నష్టం ఉన్నప్పటికీ కూడా వాటికి ఎందుకని ఇలాంటి సెక్షన్స్ ని తీసుకువచ్చి తీసుకువెళ్ళకూడదు, అలాగా వాటిని చేయడం కరెక్ట్ కాదు, అలా ఎలా తరలిస్తారు అని మాట్లాడుతున్నారే, మరి అవి చేస్తున్నప్పుడు ఏం చేశారు? సరే పోనీ ఇప్పుడు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక 3 క్వశ్చన్స్ అడుగుతా. ఈ మూడిటికి సమాధానం చెప్తారా? మీలో ఎవరైతే జంతు ప్రేమికులు ఉన్నారో వాళ్ళందరినీ నేను క్వశ్చన్ చేసి అడుగుతున్నా. వీధి కుక్కల విషయంలో ఇంత టార్గెట్ చేసి మరి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి మాట్లాడుతున్నారే, మరి అవే స్ట్రీట్ డాగ్స్ చిన్న చిన్న పిల్లల్ని, పెద్దవాళ్ళని, ముసలవాళ్ళని అని చూడకన్నా ప్రతి ఒక్కరిని మానవత్వం అనేది లేకుండా కరిచినప్పుడు మరి ఇదే మానవత్వం ఈ రోజు ఉండాలి అని మాట్లాడుతున్నారే, అప్పుడు మీరేం చేశారు? అప్పుడు ఒక్కరైనా మాట్లాడారా బయటకు వచ్చి? ఇప్పుడు వాటిని తరలిస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? 2, జంతు ప్రేమికులు అవి మూగ జీవాలు, అవి ఏమీ చెయ్యలేవు, అభం శుభం కూడా తెలియవు, వాటికి ఏమవుతుందో కూడా తెలియదు అని మీరు అంటున్నారే ఈరోజు. మరి కోడ్లను తింటారు, మేకలను తింటారు, చేపలను తింటారు, ఆఖరికి పాముల్ని, పురుగుల్ని కూడా తింటున్నారు. మరి అప్పుడు లేని మానవత్వం కుక్కల్ని తరలిస్తేనే వస్తుందా? ఏమైందండి? అప్పుడేమైంది మానవత్వం? మరి చేపల్ని పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా, మరి అదే వైపు పిల్లుల్ని కూడా పెంచుకుంటారు, మేకల్ని కూడా పెంచుకుంటారు, ఆఖరికి చిన్న చిన్న పిట్టల్ని, పురుగుల్ని కూడా పెంచుకుంటారు. మరి వీటన్నిటినీ పెంచుకొని వాటన్నిటినీ కూడా వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగే చూసుకుంటున్న వాళ్ళందరికీ అలాగే ఉంటుంది కదా. మరి ఆ వాటిని తిన్నప్పుడు లేని మానవత్వం మరి ఇప్పుడు ఎలా వస్తుంది కుక్కల విషయంలో? ఇంకోటి, మీరు కుక్కల్ని పెంచుకునే వాళ్ళందరూ వాటిని తీసుకొని కారుల్లోనో బైకుల్లోనో తిరుగుతారు. కానీ కుక్కలు హాని చేస్తుంది ఎవరిని? ఈ స్ట్రీట్ డాగ్స్ ఎవరైతే రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నారో వాళ్ళకి మాత్రమే హాని చేస్తున్నాయి. మరి వాళ్ళే పాపం చేశారు. పోనీ చిన్న చిన్న పిల్లలు, 4 ఏళ్ల పిల్లల్ని కుక్క పీకు పీకు కరిచి తిని వాళ్ళకి అసలు ఎందుకు చనిపోయారో కూడా తెలియని పరిస్థితుల్లో చనిపోయారే, మరి అప్పుడేం చేశారు? అప్పుడు చేయాలనిపించలేదా ధర్నాలు? ఇన్నాళ్ళకి గవర్నమెంట్ ఓ మంచి నిర్ణయం తీసుకొని వాటిని అసలు రోడ్ల మీద తిరగడానికి అవకాశం లేదు, వాటిని వెంటనే తరలించాలి అని ఇప్పుడు మనకి హైకోర్టు ఇచ్చిన డిమాండ్ మేరకు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే ఇప్పుడు అడ్డుపడి రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఓ పక్కన ఢిల్లీలోను, ఇంకో పక్కన చెన్నైలోను ధర్నాలు చేస్తే ఏమొస్తుంది? ఇంకో పక్కన ఢిల్లీలో వీధి కుక్కతో డాన్సులు. మరి అయ్యే వీధి కుక్కలను తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టి పెంచొచ్చుగా.
మరి అయ్యే వీధి కుక్కలు రోడ్ల మీద తిరుగుతూ ఎక్కడికక్కడే పడుకుంటున్నప్పుడు మరి మీ ఇంట్లో తీసుకెళ్లి పడుకోబెట్టుకోవచ్చుగా. అవే వీధి కుక్కలు రోడ్ల మీద పడి పిచ్చెక్కిన వాటిలా జనాల్ని కరుస్తున్నప్పుడు మీ ఇంటిలోకి తీసుకెళ్లి ఉంచుకోవచ్చు కదా. అప్పుడు లేని మానవత్వం ఇప్పుడు వచ్చిందా ప్రతి ఒక్కరికి? అసలు గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే, సీరియస్ గా ఎలా అయితే మనం ప్రతిదానికి ట్యాక్సులు కడుతున్నాం, ప్రతిదానికి జిఎస్టీలు పే చేస్తున్నాం, ఈ జిఎస్టీలు జీడిపిలు వీటన్నిటితో పాటుగా ఈ కుక్కల్ని పెంచే వాళ్ళు ఏదైతే ఇప్పుడు కుక్కల్ని అలా చేయడం కరెక్ట్ కాదు, అవేం చేసే ఈ మూగ జీవాలు అని మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇలాగే ఏదైతే ఈ హోమ్ ట్యాక్స్లు రోడ్ ట్యాక్స్లు మనం ఎలా అయితే పే చేస్తామో అదే విధంగా ఈ జంతువులను ప్రేమిస్తూ ఇప్పుడు ఏదైతే జరగకూడదో అని రోడ్ల మీదకి వచ్చి మేము జంతు ప్రేమికులు మనం మాట్లాడుతున్నారో వారికి కూడా ట్యాక్సులు వేయండి. లేదా ఎవరైతే ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి వాటిని అలా చేయకూడదు అని ధర్నాలు చేస్తున్నారో వాళ్ళని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పెంచుకోమనండి. లేదా ఈ కుక్కలన్నిటిని గుంపుగా తీసుకెళ్లి వాళ్ళతో పాటు ఉంచుకోమనండి. అవి చెయ్యలేరు, అలా చెయ్యకూడదు. కానీ ఇలా కుక్కలు మాత్రం జనాల మీద విరుచుకుపడి వారిని కరుస్తున్నా, అవి వాటి వల్ల ఎలాంటి రోగాలు వస్తున్నా, వాళ్ళు ఎంత బాధపడుతున్నా ఆ విషయంలో మాత్రం ఎవ్వరూ ఏమి మాట్లాడకూడదు, వాటిని వదిలేయాలి. అసలు అవి జనాల మీద ఎలా విరుచుకుపడుతున్నాయి ఇంతవరకు మనం ఎన్నో వీడియోలు చూసాం. ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఎవరికి ఈ వీడియోలు కనిపించలేదా? వీళ్ళెవరికి ఈ రోజు వినిపించిన ఈ కోర్టు ఏదైతే ఇచ్చిందో ఈ మాట ఇప్పుడు వినిపించిందే, అప్పుడు మరి కుక్కల వల్ల వాటి వల్ల మరణించిన వాళ్ళ ఆర్తనాదాలు వినిపించలేదా? అప్పుడు చెవుడొచ్చిందా? అప్పుడు బ్రెయిన్ పని చేయలేదా? అప్పుడు కంటికి కనిపించలేదా? అంటే సైట్ ఏమైనా వచ్చిందా? ఇప్పుడు మాత్రమే ఇవన్నీ వస్తున్నాయే. అసలు ఇవన్నీ కాదు, పోనీ సదా గారి విషయంలోనే తీసుకొద్దాం. సదా గారు ఈ రోజు మీరు ఇలా మాట్లాడుతూ చేశారే, మరి ఆ రోజు 4 ఏళ్ల పిల్లలు ఇలా చనిపోతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చి అసలు ఎందుకు చనిపోయాడో కూడా తెలియదు, ఆ వయసులోనే వాడు ఎందుకు చనిపోతున్నానో కూడా తెలియకుండానే చనిపోయాడు అని ఏడుస్తూ ఆర్తనాదాలు పెట్టిందే ఓ తల్లి. మరి అప్పుడు మీకు కనిపించలేదా? ఈ రోజు వాటిని అలా చెయ్యొద్దు, హ్యూమన్ రైట్స్, మానవత్వం, బొంగు భోషణం అంటూ ఇలాంటి మాటలన్నీ మాట్లాడారే. సదా గారు, నేను మిమ్మల్ని ఏం అంటలేదు ఇక్కడ, నేను పర్టికులర్ గా నేను మిమ్మల్ని ఏమీ అనడం లేదు. ఎందుకంటే యాజ్ ఏ యాక్టర్ మీరు ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న పర్సన్, సో అన్నిటిలోనూ మీరు మాట్లాడతారు, కరెక్టే, కాదని అనడం లేదు. కానీ అప్పుడు మాట్లాడిన మీ గొంతు ఈ రోజు మాట్లాడిందే, అప్పుడు రాని కన్నీళ్లు ఈ రోజు మీకు వచ్చాయే. ఇక ఆర్జీవి గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయనకి. ఎందుకంటే ఏ విషయంలో అయినా సరే ఆయన చాలా పర్టికులర్ గా పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు. ఎందుకంటే ఇంతవరకు తనలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చారు పోయారు, కానీ ఆర్జీవి గారు మాత్రం మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఒక్కొక్క ఆణిముత్యం. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఆర్జీవి గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు ఈ కుక్కల్ని ఎవరైతే ఇప్పుడు ఇలా చెయ్యొద్దు అని మాట్లాడుతున్నారో ఈ జంతు ప్రేమికులందరూ తీసుకెళ్లి మీ ఇళ్లలో పెట్టుకోండి. ఆ రోడ్ల మీద తిరుగుతున్న కుక్కల్ని తీసుకెళ్లి మీ ఇంట్లోనే ఉంచుకొని మీరే పెంచండి. వాటికి షెల్టర్లు మీరు ఇవ్వరు, వాటికి ఫుడ్ మీరు పెట్టరు, వాటిని ఎలా ఉండాలో కూడా మీరు ఏ జాగ్రత్తలు తీసుకోరు. కానీ మీరు మాత్రం వాటిని తరలించాల్సిన చోటికి తరలిస్తే మాత్రం ఒప్పుకోరు. అసలు రోడ్ల మీద ఉంటుంది మనమో లేకపోతే అవో కూడా తెలియడం లేదు. ఇటు పక్క హైదరాబాద్ వచ్చి చూడండి, వీధుల్లో ఎన్నెన్ని కుక్కలు ఉంటాయో, వాటి వల్ల ఎంతమంది బాధపడుతున్నారు. ఇంకో పక్కన ర్యాబిస్ వ్యాధి వస్తే దాని వల్ల ఎలాంటి ప్రిస్క్రిప్షన్స్ తీసుకోవాలో కూడా జనాలకి ఇంకా తెలియడం లేదు. ఇంకోటి నేను సీరియస్ గా ఇంకో విషయం అడగాలనుకుంటున్నా, ఇప్పుడు ఏదైతే ఈ డాగ్ లవర్స్ ఉన్నారో మీరందరూ కుక్కల్ని పెంచుకుంటున్నారా? ఒకవేళ మీరందరూ కుక్కల్ని పెంచుకుంటున్న వాళ్ళే అయితే మీలో ఎంతమంది స్ట్రీట్ డాగ్స్ ని తెచ్చి మీ ఇళ్లలో పెట్టుకొని మీరు పెంచుకుంటున్నారు? స్ట్రీట్ డాగ్స్ ని పెంచరు. మీరు పెంచుకునే కుక్కలన్నీ ఏంటి, బ్రీడ్స్. జనాలకి షో ఆఫ్ చేయాలి కదా, వాటికి బ్రీడ్ డాగ్స్ మాత్రమే మీరు పెంచుతారు. వాటికి పెడిగ్రీలు అవి ఇవి అని పెట్టి బాగానే చూసుకుంటారు. స్ట్రీట్ డాగ్స్ ని మాత్రం మీరు దగ్గరికి రానివ్వరు. కానీ ఇప్పుడు హైకోర్టు తీసుకున్న నిర్ణయం తప్పు. ఎందుకంటే వాటిని బాధ పెడుతున్నారు, అలా చేయకూడదు అంటున్నారు.
మరి అలా చెయ్యకూడదు అన్నప్పుడు మీరు జంతు ప్రేమికులే కదా, తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకొని ఉంచుకోవచ్చు కదా. ఎందుకని రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు అలా చూసి వెళ్ళిపోయారు? ఎందుకని రోడ్ల మీద పడి జనాల్ని పీక్కు తింటున్నప్పుడు అప్పుడేం చేశారు? ఎందుకని వదిలేసి వెళ్ళిపోయారు? సో మీకు అంతగా బాధ అనిపిస్తుంది అంటే గనక బ్రీడ్ డాగ్స్ ని పెంచడం మానేసి వీటిని పెంచి చూపించండి. వీటిని తీసుకెళ్లి ఇప్పుడు మీరు బ్రీడ్ డాగ్స్ ని ఎలా అయితే చూస్తున్నారో అలాగే వీటిని కూడా చూసి ఆ రోజు మాట్లాడండి. సో అవేమీ చెయ్యం గాని ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు, సో అలా చేయడం తప్పు, అలా చేస్తే మానవత్వం ఏమైపోతుంది, అవి మూగజీవాలు, ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ? సో నేను లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే స్ట్రీట్ డాగ్స్ వల్ల ఇప్పటి వరకు చాలా మంది బాధపడ్డారు. అండ్ ఇంకోటి, అవి కరిస్తే ఈ ర్యాబిస్ వ్యాధికి ఎంత ఇంజెక్షన్స్ తీసుకున్నా, ప్రిస్క్రిప్షన్స్ పుచ్చుకున్నప్పటికీ కూడా ఆ వ్యాధి బారిన పడ్డ వాళ్ళు గనక ఉంటే వారి ఒంట్లో ఎంతో కొంత ఆ వ్యాధి లక్షణాలు అనేవి బాడీలో ఉండిపోతున్నాయి. అంతేకాదు ఇంకొంతమందికి కుక్క కరిస్తే ఎటువంటి ఇంజెక్షన్లు తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి కుక్కల లక్షణాలు వచ్చి వాళ్ళు కూడా కుక్కలనే బిహేవియర్ చేస్తూ అలాంటి వాళ్ళకి సంబంధించిన వీడియోస్ కూడా బయటకి వస్తున్నాయి. అంటే ఇక్కడే మీకు అర్థం కావాలి వాటి వల్ల ఎంత డేంజర్ ఉందో. మరి ఇలాంటి పొజిషన్ లో ఇలాంటి టైంలో కుక్కల్ని మనకు దూరంగా ఉంచడం కోసము స్ట్రీట్ డాగ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టు అనేది చాలా మంచి నిర్ణయం తీసుకుంది. దానికి అందరూ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మూగజీవాలంటే కుక్కలు ఒకటే కాదు, భూమి మీద చేపలు, కోళ్ళు, మేకలు ఇవన్నిటిని మనం ఎలాగైతే పీక్కు తింటున్నామో వీటిలో ఆ కుక్కలు కూడా ఒకటే, కాకపోతే కుక్కల్ని తినరు. అందుకే ఇప్పుడు మానవత్వం, మర్యాద ఇవన్నీ వస్తున్నాయి మన వాళ్ళకి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విషయంలో నిజంగా హైకోర్టు అనేది ఒక మంచి నిర్ణయం తీసుకుంది. దానికి అందరం సపోర్ట్ చేద్దాం. లేదు మేము ఇంకా జంతు ప్రేమికులం, మేము ఇలాగే ఉంటాం, మా మాట మేము మార్చుకోం, అలా చేయడానికి మేము ఒప్పుకోమంటారా? ఆ కుక్కలన్నింటినీ తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకొని మీరే పెంచుకోండి. అప్పుడు ఎవ్వరికి ఎటువంటి హాని జరగదు అని మీరందరూ హామీ ఇవ్వండి. ఆ తర్వాత దీని గురించి హైకోర్టులో కానీ ఇంకెక్కడైనా కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, చెన్నైలో కావచ్చు, ఎక్కడైనా సరే మీ ధర్నాలు మీరు చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే మీకేమనిపించింది? అండ్ దాంతో పాటుగా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నా ఛానల్లో రోజుకొకటి రావడం జరుగుతుంది. అండ్ ఇలాంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి, ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ల నుంచి, సో వీటన్నిటి గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఖచ్చితంగా రావాలంటే మాత్రం ఫస్ట్ మీరు బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మరోసారి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.